సైన్స్ పట్టదు, సెంటిమెంట్లు పట్టేస్తాయి. సినిమా వాళ్ళు ఒకళ్ళు, రాజకీయ నాయకులు ఒకళ్ళు విపరీతంగా సెంటిమెంట్లు ఉంటాయండి వాళ్ళకి. సినిమాలన్నీ శుక్రవారమే రిలీజ్ అవుతాయి, ఎందుకంటే శుక్రవారం నాడు రిలీజ్ చేసిన కొన్ని విజయవంతమయ్యాయి, అంతే లెక్క. ఇంకా వాళ్ళు ఇంకోటి ఉండదు, ఎందుకంటే కోట్లు పెడుతున్నారు, అక్కడ కోట్లు పెడుతున్నారు, సెంటిమెంట్ పనిచేస్తుంది. కూలివాడిని గమనించండి మీరు. వ్యవసాయం కూలి పని చేసుకున్న వాడు ఎవడు దుర్ముహూర్తం చూడడం, వర్జ్యం చూడడం, పొద్దున్నే చద్దన్నం పట్టుకుని వెళ్ళిపోతాడు. వాడికి ఇవాడు దుర్ముహూర్తం గాడుకుంటే అవతల పని అయిపోతుంటే పోతాడు వాడు. ఎందుకంటే వాడు ఆదాయం తక్కువ అమ్మా, ఎంత చెప్పుకున్నా. అదే 400 కోట్లు వ్యాపారం చేసేవాడిని మీరు గమనించండి. ఇటక ముక్క సరిగ్గా పెట్టారా, మంత్రం సరిగ్గా చదివారా, బొట్టు సరిగ్గా పెట్టారా, గొయ్యి సరిగ్గా తవ్వారా, నీళ్ళు సరిగ్గా పోసారా, ముత్తైదు ఎదురొచ్చిందా లేదా, ఇవన్నీ పెడతారు అక్కడ. వీడు చేసే వ్యాపారానికి ముత్తైదు ఎందుకంటే పని లేక. ఎందుకంటే మనసు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో గమనించండి. ఇవన్నీ మనస్సులో భయం. 400 కోట్లు పెట్టాం, 400 కోట్లు పెట్టాం, ఏమవుతుందో దాని వెనకాల ఇవన్నీ వచ్చేసాయి. లేకపోతే ముత్తైదు శకునం శుభమని, వితంతు అశుభమని ఎలా చెబుతారంటే ఏ శాస్త్రంలోనూ లేదమ్మా. మొహమాటం లేకుండా శాస్త్రాలు చదివిన పండితులుగా చెబుతున్నా, మీ ఇళ్లలో వితంతువులైన స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో అవమానించకండి, అంతకంటే పాపం ఇంకోటి లేదు, వాళ్ళ హక్కులేదు. భర్త ఉండడం లేకపోవడంతో శుభానికి అశుభానికి సంబంధం లేదని తప్పుడు మాటలు చెబుతున్నారు చాలామంది. ఎక్కడ శాస్త్రాల్లో లేదండి. భర్తను బట్టి గౌరవించమని ఎక్కడా లేదండి. ఆవిడకి పెళ్ళైనా కాకపోయినా, విడాకులు ఇచ్చినా మా విడాకులు ఇచ్చినా నీకు అనవసరమైన విషయం. ఇట్స్ పర్సనల్. పెళ్ళైతే మా విడాకులు అంటారు, విడిపోతే విడాకులు అంటారు. ఏముంది ఒక అక్షరం తేడా. పెళ్ళికి మా విడాకులు కడతారు, ఎందుకో తెలుసా? మా విడాకులు, జీవితంలో విడాకులు వద్దు అని అర్థం. మా అంటే వద్దని సంస్కృతంలో. అందుకని మా విడాకులు, ఎప్పుడు విడాకులు వద్దు. ఎందుకు కావాలి? మా జీవితం దంపతులు ఎప్పుడు మా అనే భావన ఉండాలి. నీ నా అంటే విడాకులే, మా అంటే ఉంటుంది అక్కడ. మీ వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు